హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఏంటంటే మనం కళ్ళు తాగుతున్నాం. డ్రింకింగ్ టాడీ డ్రింకింగ్ టాడీ. ఇట్స్ టాడీ టైం. ఏముంటాయి బ్రో బెనిఫిట్స్? ఏముంటాయి దానివల్ల? కళ్ళు వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఏమన్నా మంచి కిక్ ఎక్కుతుంది. కిక్ ఓకే, అది కాకుండా మామూలుగా హెల్త్కి సంబంధించిన ఏమన్నా అంటే మామూలుగా మంచి డైజెషన్ మంచిగా అవుతుంది అంటారు కదా. డైజెషన్ న్యాచురల్ కళ్ళు కొంచెం స్టమక్ని క్లీన్ చేస్తూ ఉంటారు కదా. ఓకే ఓకే, అది ఒకటి. ఇంకొకటి మనకి చీప్ అండ్ బెస్ట్ ఆల్కహాల్, వన్ టైప్ ఆఫ్ చీప్ అండ్ బెస్ట్ ఆల్కహాల్ మనకి విలేజ్ లో. మంచి కళ్ళు తాగడం కిడ్నీస్ కూడా మంచిగా అంటారు కదా. కిడ్నీస్ కూడా మంచిగా అంటారు. మళ్ళీ మన బాయ్ కడికి వెళ్ళేది వేరే మంది కళ్ళు అనుకోవచ్చు. బాయ్ కడికి వెళ్ళి కాబట్టి మనకు ప్యూర్ కళ్ళు ఉంటుంది. ఏం కావాలి, నిజంగా ప్యూర్ కళ్ళు తాగితే నో ప్రాబ్లం. అంటే ఇవి అప్పుడే అప్పుడే బెటర్ కదా. ఇప్పి తాగడం వల్ల చాలా బెటర్. లేట్ అయినా మళ్ళీ మనకు పుల్లగా అయింది. మనకు అసలే కొంచెం మంచిగా ఉండాలి. అవును, లెట్స్ హ్యావ్. ఫస్ట్ దేవులో పెట్టాలి, గ్రామదేవతలకి పక్క పెట్టాలి, లేకపోతే కోపడతారు మళ్ళా. కాదన్నా ఇంతేనా? మనం కూడా పెట్టాలి కదా మంచిగా. గ్రామదేవతలు పెట్టాలి, లేకపోతే ఇంకా ఎట్లుంది కళ్ళు? జంపర్ మే బంపర్. నిజంగా కళ్ళు అయితే మంచిగా వాళ్ళు దాచుకోవాలి. నాకే ఉంది. కళ్ళు తాగితే మంచిగా బెనిఫిట్స్ ఉంటాయంట కదా. కళ్ళు మంచిదన్నా. కళ్ళు తాగితే మంచిగా జస్ట్ ఓన్లీ 200 రూపీస్ 2 లీటర్స్. 200 రూపీస్ మంచి కిక్ వస్తుంది. కిక్ అని కాగానే మంచిగా కొంచెం ఇప్పుడే కళ్ళు తాగితే మంచిగా సప్పగా చేదుగా బాడీ మన మంచిగా కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు. కిడ్నీస్ మంచిగా వర్క్ అవుతాయి అంటారు. మంచిగా బాడీ లోపల మొత్తం క్లీన్ చేస్తుంది అంటారు. కళ్ళ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయి. ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రమ్మన్నాం. ఓకే ఓకే, సంపద ఎడను ఏ కనకలు పోయి ఇక్కడ. కమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ మేము ఫ్రేమ్ పెట్టి వీడియో ఇస్తున్నాం, అది మనకు తెలియదు. అది అట్లే అప్లోడ్ చేస్తా, చూడండి. మనోడు ఇప్పుడు వాళ్ళు నాటేస్తున్నారు. ఇంతసేపు నారేసి వస్తున్నారు. కష్టపడి వస్తున్నాడు. ఇప్పుడు మంచి కష్టంతో తాగుతాడు ఇప్పుడు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తావు? రేపు వెళ్తావా డ్యూటీకి? రేపు అది ఉంది మనకి కదా. నిజం గ్రేట్ బ్రో. అసలు ఎట్లా కొట్టినావురా? ఎట్లా క్రాక్ చేసినారా? నేను ఇప్పటికి షాక్ తెలుసా. అసలు చాలా గ్రేట్ అసలు. అంటే నిజంగా గ్రేట్. అలా ఒప్పుకోవాల్సిన విషయం. ఏమంటావు సంపత్? మనకి AEE జాబ్ రావడం ఫస్ట్ అటెంప్ట్ లో వీకింది. పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ విషయంలో వీకింది. ఫస్ట్ అటెంప్ట్ వచ్చిందా వీనికి? అది వచ్చేది అప్పుడు కూడా రిజల్ట్ రాలేగానే మనకు రాకముందు వచ్చేది కదా. ఇప్పుడు వచ్చిందని ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, ఫస్ట్ టైం కూడా వచ్చేది. పేపర్ లీకేజ్ అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసారు. మళ్ళీ అది పట్టుదలతో కసితో సాధించి అందులో ఈ ప్లేస్ కూడా ఉందన్న. మనం ఇక్కడ కూర్చొని చదువుకోలే సమ్మర్ లో. నేను ఒక నెల రోజులు అనుకుంటా కరెంట్ అఫైర్స్ అయినట్టు బాగా గుర్తుడా. రిజైన్ చేసి పెట్టుకొని చదివేటోడు ఉంటే వీడే మళ్ళీ అది అదే ఇక్కడ ప్రిపేర్ అయినా వాస్తవానికి. చదవడం ఒకటే కాదు, అందులో ఎంజాయ్ కూడా చేయాలి. అంటున్నాను, ఎంజాయ్ చేసుకుంటా. ఎడ్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, తాగద్దన్నా తినద్దన్నా కూడా వచ్చుకుంటా. అప్పుడు కళ్ళు తాగినా. నిజంగా వీడు గ్రేట్, డెడికేషన్ బాగుంది వీడికి. మనతోనే చేయాలి. మైండ్ మంచిగా ఉంటే అన్ని చేస్తాం. వాస్తవానికి వీడు మనతోటే తిరిగిండు దాకొట్టిండు కదా. మనతో తిరిగి అంత వాస్తవం. కష్టపడి వచ్చావు, తాగు. నువ్వు కష్టపడ్డావురా. మాకు అప్పుడు ఇప్పుడు ఇవ్వదా కష్టపడి వచ్చావు. వెళ్ళిపోతావు ఫైనాన్షియల్ గా.
యువతలో పెట్టు. అంతే అలా నువ్వు పెట్టి ఉంటావు ముగ్గురికి మరి నేను ఎందుకన్నా అదే ఆడవా నువ్వు ఇంకొద్దరు పెట్టు నువ్వు ముగ్గురు పెట్టు నువ్వు ముగ్గురు పెట్టాలి మనిషి ముగ్గురు పెట్టాలి అందరం పెడితే దానికి దయమే పడుతుంది. అదే ఆడ ఇంకా బ్రో మరి రేపు పోవడమే రేపు అసలు అసలు ఎల్లుండి 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 అసలు ఎట్లా అంటే ఎట్లా ఎట్లా ప్రిపేర్ అయినా ఎట్లా కొట్టినావు అంటే నీ డ్రీమ్ ఉండనా అట్లా ఏడబ్ల్యూ కావాలని నీ డ్రీమ్ ఉండనా మనకి డ్రీమ్ ఏం లేకుండే జస్ట్ మా బ్యాంక్ ప్రిపరేషన్ ఉంది కదా. అవును బ్యాంక్ జాబ్ వచ్చింది బ్యాంక్ ప్రిపరేషన్ తోనే ఇంకా మనం ఇక అందులోనే ఇక వన్ ఆఫ్ అంటే బెస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం కాబట్టి బ్యాంక్ ప్రిపేర్ అయ్యి బ్యాంక్ జాబ్ చేసుకుంటూ ఏడబ్ల్యూ బెస్ట్ ఆప్షన్. బ్యాంక్ అక్కడ ఎక్కడో భువనేశ్వర్ ఇది ఎట్లా లోకల్ పర్మనెంట్ లోకల్ కాబట్టి ఇంకా ఇది ప్రిపేర్ అయినా వచ్చేసింది. ఇప్పుడు వర్క్ ప్రెజర్ ఉందా ఏమన్నా ఆల్రెడీ జాయిన్ అయ్యి ఒక 6 months అవుతుంది కదా. 1.5 year 1.5 year అవుతుందా అసలు మీ వర్క్ ఏముంటుంది మీది ఎగ్జాక్ట్ గా ఏముంటుంది ఎక్కడ ఇప్పుడు గజ్వల్ మండల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఓకే సో అక్కడ ఇంకా చెరువులు కుంటలు గజ్వల్ మండల్ చెరువులు కుంటలు రిపేర్లు ఏమన్నా ఉంటే ఒకవేళ వర్షాకాలానికి బ్రీచ్ అయి ఉంటే అవన్నీ రిపేర్ చేయడం. ఓకే కుంటని ఎవరన్నా కబ్జా చేయడము మట్టి వలుకోవడము అలాంటివి అరికట్టడము చూసుకోవాలి. ఇక అసలు అంటే ఎట్లా ప్రిపేర్ అయినావు దీనికి ఏడబ్ల్యూకి అంటే ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నీ బీటెక్ ఎక్కడ కంప్లీట్ అయింది? బీటెక్ అగ్రి ఇంజనీరింగ్ సంగారెడ్డి. ఓకే అక్కడ ఒకటే కాలేజ్ మన తెలంగాణ గవర్నమెంట్ అందులో అయిపోయింది. దాని తర్వాత అక్కడ తర్వాత ఎట్లా ప్రిపేర్ అయినా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొంతమంది ప్రిపేర్ అయ్యారు అంటే మనకి ఏడబ్ల్యూ వస్తుంది తాట్లేదన్న అంటే ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వస్తుంది తాట్లేదు అంటే వస్తుంది అందులో అగ్రి ఇంజనీరింగ్ వస్తుంది తెలియదు. నేను గవర్నమెంట్ జాబ్స్ అంటే జాబ్స్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే మనకి ఎప్పటి నుంచి బీటెక్ అయిపోయిన నుంచి మనకి ఇంట్రెస్ట్ అదే ఉండే అందులోనే మనం బ్యాంక్ ప్రిపేర్ అయినా. ఎందుకంటే మనకున్న టాలెంట్కి ఏదో గ్రూప్ 1 గ్రూప్ 2 వస్తా నమ్మకం లేదు. అందుకే ఇంకా మనకు బ్యాంక్ అంటే ఒక 10,000 పోస్టులు పడతాయి అందులో కొట్టుకోవచ్చు అని చెప్పి బ్యాంక్ ప్రిపేర్ అయినా. బ్యాంక్ ప్రిపేర్ అయిన తర్వాత ఇది మధ్యలో ఇది నోటిఫికేషన్ వచ్చింది. అటు కొన్ని రోజులు బ్యాంకు ప్రిపేర్ అయినా దీనికి కూడా ప్రిపేర్ అయినా అంటే మార్నింగ్ అంటే టైం పెట్టుకున్నా మార్నింగ్ 1 గంట సేపు ఇది గంట సేపు అది అట్లా. ఆ తర్వాత బ్యాంకు జాయిన్ అయినాక ఓన్లీ ఏడబ్ల్యూ ఇక మార్నింగ్ అంటే పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ మరి అంతా డే టైం అంతా బ్యాంకు మళ్ళీ నైట్ వచ్చేసి మన కోర్ సబ్జెక్ట్ అగ్రి ఇంజనీరింగ్. మళ్ళీ ఏంటంటే అగ్రి ఇంజనీరింగ్ నాకు బీటెక్ అయిపోగానే కొన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే బుక్స్ 2 అంటే మెయిన్ ఇంపార్టెంట్ 3 బుక్లు ఉంటాయి. ఆ 3 బుక్లు అయ్యి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నోట్స్ చదివాను నేను. ఇంకా ఏం మళ్ళీ నా దగ్గర బుక్లు లేవు అక్కడ భువనేశ్వర్లో కాడ బుక్లు దొరికితే బుక్లే లేవు నా దగ్గర. 2 నేను తయారు చేసిన నోట్స్ ఇంకొకటి మల్టిపుల్ చాయిస్ ఒకటి మెటీరియల్ బుక్ ఉండే ఒకటి అంతే చదివినా. ఇంకా నేను జిఎస్ ఎంతో కొంత జిఎస్ అంటే అప్పుడు బ్యాంకులో ఉన్నప్పుడు అంటే బ్యాంక్ ప్రిపరేషన్ అప్పుడు కరెంట్ అఫైర్స్ గట్టి చదివేవాడిని అందులోనే జిఎస్ కవర్ అయ్యేది దాదాపు. కరెంట్ అఫైర్స్ ఎన్ని మొత్తం 200 మార్క్స్ ఉంటుందా? ఆ పేపర్ 1 150 క్వశ్చన్ 150 మార్కులు. పేపర్ 2 పేపర్ 1 వచ్చేసి 150 క్వశ్చన్ 150 మార్కులు కదా. ఓన్లీ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ జిఎస్ కొంచెం మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటుంది. 150 మార్క్స్ మొత్తం 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్. పేపర్ 2 వచ్చేసి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్. ఒక క్వశ్చన్ 2 మార్కులు. నెగిటివ్ ఉంటుందా? మళ్ళీ నెగిటివ్ ఉండదు. సో మన కోర్ సబ్జెక్ట్ మీద నాకు బీటెక్లో కానీ బీటెక్ అయిపోయినాక నేను నోట్స్ ప్రిపేర్ చేయడం అవన్నీ ఒక సబ్జెక్ట్ లాగా ఒక ఎగ్జామ్ కి మనకి 2 మార్కులు వచ్చేసినాయి. కానీ జిఎస్ లో మనకు తక్కువనే వచ్చినాయి. మన జిఎస్ అని తెలియదు. మన జిఎస్ లో ఇంగ్లీష్ రీజనింగ్ మ్యాథ్స్ ఇవే కొట్టుకొచ్చిన. ఎందుకంటే బ్యాంక్ లో మనం అందులో పర్ఫెక్ట్ కాబట్టి మనకు పెద్ద ఫరక్ వల్ల జనరల్ స్టడీస్ మనకు రాదు. బ్యాంక్ చదివిన ఎఫెక్ట్ ఇంగ్లీష్ రీజనింగ్ మ్యాథ్స్ మీద పడ్డది ప్లస్ కొంచెం జనరల్ స్టడీస్ మీద పడ్డది. కానీ ఇది తెలంగాణ మూమెంట్ అవి మనకు కొంచెం వీకే. బీటెక్లో చదివిన బీటెక్ తర్వాత ఐకార్కి ప్రిపేర్ అయిన సిలబస్ నేను రెడీ చేసుకున్న మెటీరియల్స్ నాకు పేపర్ 2కి యూజ్ అయ్యాయి. మళ్ళీ కొత్తగా బుక్స్ తీయడం అవన్నీ ఏం చేయలేదు. అంటే ఇప్పుడు ఏమైనా ప్రెషర్ ఉందా? మంచి జాబ్ ప్రెషర్ ఉందా? మంచిగా రిలాక్స్ ఉందా? రిలాక్స్ ఏం లేదన్న. ప్రెషర్ ఉంటుంది. చాలా ఎస్టిమేషన్ వేసిన వర్క్ స్టార్ట్ చేయాలని. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏం ప్రాజెక్ట్స్ ఏమి ఇట్లా
ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయా కాళేశ్వరం మీద? అంటే మాది ఒకవేళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టాలంటే అది చాలా లాంగ్ ప్రాసెస్ అది. ఓకే. ఒక లైక్ ఇప్పుడు మన ఏముంటాయి కాళేశ్వరం ప్రాజెక్టు, లేకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇలాంటి శ్రీశైలం ప్రాజెక్టు, ఏమన్నా పెద్ద ప్రాజెక్టులు ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు అంటే ఉండవు మనకి. ఇంకా ఒక న్యూ ప్రపోజల్ పెట్టారంటే అది ఇంకా కొన్ని వందల కోట్లతో కూడుకున్న ప్రాజెక్ట్ ఉంటుంది. 10 years వరకు నడుస్తుంది. ఈ కాళేశ్వరం మీద నీ ఒపీనియన్ ఏంటి? మామూలుగా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అది వరస్ట్ అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇక దాని వల్లనే తెలంగాణ డెవలప్ అయింది. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ పొలిటికల్ కాకుండా నీ ఒపీనియన్ ఇప్పుడు రాజకీయాలన్నీ పక్కన పెడితే మాత్రం నీళ్ళు అనేది చాలా చాలా ముఖ్యం అన్న మనకి. అది మనకు కరువు వచ్చినప్పుడు తెలుస్తుంది తప్ప కరువు రానంత సేపు మనకు నీళ్ళ వాల్యూ తెలియదు. కాళేశ్వరం అంటే నాది సిద్దిపేట కాబట్టి నేను చెప్తున్నా, సిద్దిపేట ప్లస్ మన పొలం దగ్గర కాలువనే పోతుంది, మన దగ్గరలోనే డ్యామ్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడనే పుట్టి పెరిగినా కాబట్టి నాకు ఒక 10 ఏళ్ళ ముందు అంటే ప్రీవియస్ 10 ఏళ్ళ ముందు ఎట్లుండే మన పొలాలు మన ఏరియా, ఇప్పుడు ఎట్లుంది చేంజ్ అవడానికి మెయిన్ రీజను ఓన్లీ నీళ్లు. అది గోదావరి నీళ్ళ వల్లనే, కాళేశ్వరం నీళ్ళ వల్లనే మన సిద్దిపేట ఇంత ర్యాపిడ్ గా చెందని నేను నమ్ముతాను. 2014 అయ్యే రోడ్లు కాదు, ఒక ఎకరం అర్ధ ఎకరము నాటేసుకుంటాం. ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత 2014 బిఫోర్ ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయింది అన్న. మనకు ఆయిల్ పంప్ ఎవరేసారు అన్న అంత ముందు? ఆయిల్ పంప్ అంటే కూడా మనకు దాని నిర్వచనం కాదు. యాజ్ అగ్రికల్చర్ ఇంజనీర్ గా నాకు తెలీదు. అలాంటిది ఇప్పుడు దాన్ని ఎన్నో రీసెర్చ్ చూస్తున్నాం, ఎన్నో చదువుకుంటున్నాం. ఇవన్నీ మన దోశ బుడుమ అవే పెట్టడం ఎక్కువ. సమ్మర్ అది కూడా చాలా తక్కువ. చాలా తక్కువ. ఇప్పుడు మన తెలంగాణ నెంబర్ 1 స్టేట్ ప్యాడీ ప్రొడ్యూసర్. పంజాబ్ తర్వాత 2016 అప్పుడు పంజాబ్ ఉండే, వెస్ట్ బెంగాల్ ఉండే. ఆ తర్వాత మనది అయింది. మళ్ళీ ఇప్పుడు అది 2nd or 3rd ప్లేస్ లో ఉందనుకుంటా. ఓకే, ఇప్పుడు మనకు ప్యాడీ చేస్తున్నామంటే వాటర్ ఉన్నట్టే. సో వాటర్ ఉన్నాయి అంటే ప్యాడీ కాకపోయినా గవర్నమెంట్ మంచి ప్రోత్సాహాలు ఇస్తుంది కాబట్టి ఆయిల్ పాము మనం మ్యాంగో పెట్టినావు, ఇలాంటి మ్యాంగో నేను నెక్స్ట్ ఆయిల్ పామ్ పెడుతున్నా సబ్సిడీ, ఇలాంటి మనం వాటర్ ఉన్నాయంటే మనం ఏమైనా పెట్టగలుగుతాం. అది ఓకే. కాళేశ్వరం నుంచి చూసుకుంటే నాకు అది ఒకటి నేనైతే హ్యాపీ కాళేశ్వరం విషయంలో. నాకు ప్లాన్ వచ్చింది ఒక టాపిక్ మీద ఇట్లా. ఇప్పుడు నువ్వు మంచిగా మనందరం ఫార్మర్స్, మన ఫాదర్స్ ఫార్మర్స్, మనం ఫార్మర్ నుంచి వచ్చినాం కదా. ఇప్పుడు మంచిగా నువ్వు నీ ఫార్మింగ్ ఫీల్డ్లోనే, నీ ఫార్మింగ్ సంబంధించిన దానిలో నీకు జాబ్ వచ్చింది. ఇప్పుడు రైతులకు నువ్వు ఏ విధంగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు? రైతులకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు తెలుసు కదా ఇప్పుడు ఫార్మింగ్ కష్టాలు తెలుసు. చిన్నప్పటి నుంచి మనం వాటర్ లేకుండా చూసినప్పుడు నువ్వు ఆ వాటర్లోనే వర్క్ చేస్తున్నావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. నువ్వు ఏ విధంగా ఇప్పుడు నీ వ్యూ ఎట్లా ఉంది? ఎట్లా ప్రజలకు హెల్ప్ చేయాలని ఉంది? అది అంటే నా వ్యూ ఎట్లుందంటే, రైతులు అంటే నాకన్నా ఎక్కువ రైతులకు బాగా తెలుసు. ఎందుకంటే నేను చెప్తే బాబే నీకే అంటే ఆయనకి నాకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. సో మనకు చెప్పాలనుకుంటే అంటే మన ప్లాన్ ఆల్రెడీ వాళ్ళే మనకన్నా ముందు వాళ్ళే చేస్తారు కాబట్టి అంటే దాదాపు రైతులు చేస్తారు. కానీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు డ్రిప్ స్ప్రింక్లర్ ఉంది కన్నా కొందరికి తెలీదు. కానీ మ్యాక్సిమం అందరూ డ్రిప్ స్ప్రింక్లర్కి అలవాటు పడాలనే నా ఉద్దేశం. అంటే నేను మొన్న గ్రామ సభ చాలా అటెండ్ అయినా, అక్కడ కూడా నేను డ్రిప్ స్ప్రింక్లర్ మీద ఫోకస్ చేసిన. అంటే అన్ని వాళ్ళు గవర్నమెంట్ నాకు ఏమైతే చెప్పిందో అది చెప్పాను. దాని తర్వాత నేను డ్రిప్ స్ప్రింక్లర్ సబ్సిడీ గురించి ఫోకస్ చేశాను. ఎక్కువ దీనికి అలవాటు పడండి అని. ఇంకా వర్షం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు మనకి. మంచిగా మనకి నష్టాలు రావు. ఇంకా అది బెస్ట్ అన్న. ఇప్పుడు డ్రిప్ ఉంది అనుకో, మనకి ఇన్ని పంటలు వేసుకోవచ్చు అన్న. ఇప్పుడు పత్తి వేసుకోవచ్చు, కూరగాయలు సంబంధించి ఏదైనా వేసుకోవచ్చు, ఎప్పుడు అంటే అప్పుడు ఏదంటే అది వేసుకోవచ్చు. మనకు ఈ వానకాలమే వేసుకోవాలని ఏం లేదు. నీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు వరికి ఎన్ని లీటర్స్ నీళ్ళు అవసరం? వరికి ఎన్ని లీటర్లు కావాలి ఒక ఎకరానికి? సపోజ్ ఒక బస్తా వండియాలంటే యావరేజ్గా వరికి ఎన్ని లీటర్ కావాలి, పత్తికి ఎన్ని లీటర్స్ కావాలి, మక్కకి ఎన్ని లీటర్ నీళ్ళు అవసరం? అంటే నాకు ఎగ్జాక్ట్ తెలియదు. నేను యావరేజ్ గా ఇప్పుడు ఒక ఎకరానికి 1 కిలో వడ్లు పండించడానికి 5,000 లీటర్లు అవసరం పడుతుంది వరికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.